హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీ కోసం ఒక మంచి వంకాయ డిష్. దీన్ని ఎగ్ ప్లాంట్ అంటారు, దీన్ని ఆబర్జీన్ అంటారు. ఈ పెద్ద వంకాయలో ఏంటి అంటే దీంట్లో ఉన్న ఏదైతే ఫ్లెష్ మీట్ అంటారో దాంట్లో ఉన్న గుజ్జు చక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా టమాటో ఇలాంటి సాసులు చాలా బాగుంటాయి. ఈ వంకాయతో చేసే డిషెస్ చాలా పాపులర్గా ఉంటాయి. ఇప్పుడు మన అరబ్ కంట్రీస్లో ఏంటి, ఇటలీలో ఏంటి, ఫ్రాన్స్లో ఏంటి ఈ వంకాయకి చాలా విలువ ఇస్తారు. వాళ్ళందరూ ఎందుకు, మన తెలుగు వాళ్ళకి వంకాయ అంటే చాలా ప్రాణం. అయితే ఈ వంకాయతోటి మీకు ఒక వెరైటీ డిష్ చేస్తాను, అది మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఈ పెద్ద వంకాయని ఇలా పెట్టుకొని దీన్ని ఈ కొన భాగాన్ని కట్ చేసేసుకుందాం. అయితే మనం చేసే ఈ డిష్ పేరు పార్మిజియానో. మొట్టమొదటిగా మనం వంకాయ నుంచి ఒక సన్న లేయర్ తీసుకొని దీన్ని ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇప్పుడు కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వంకాయని ఈవెన్గా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకొని దీన్ని మనం ఒక గ్రిల్ పైన మనం మంచిగా చేసుకుందాం. మనం ఈరోజు చేసేదానికి ఒక 4 స్లైస్లు అయితే సరిపోతుంది. ఈ 4 స్లైస్లు తీసుకొని దీన్ని కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత నూనె వేసేసి కుక్ చేసుకోవాలి. సో ముందు పెనాన్ని మంచిగా వేడి చేసుకుందాం. అయితే ఈ వంకాయని మనం కుక్ చేసేటప్పుడు ఏ నూనె పడితే ఆ నూనె వేస్తే బాగోదు. దీనికోసం మనం ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. దీన్ని చేయడం కోసం ఆలివ్ ఆయిల్ కొంచెం ఇలా పెనం మీద వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని వీటికి తాకుతూ పెట్టేసుకుందాం. చూసారు కదా, 4 పీసులు పట్టేసి వచ్చేసింది. దీనిపైన కూడా కొంచెం అంత ఆలివ్ ఆయిల్ వేసేసుకుందాం. 2 పక్కల ఇలా కుక్ చేసేసుకుందాం. అయితే దీనిపైన కూడా మనం కొంచెం అంత ఉప్పు ఇలా జల్లేసుకుందాం. దీని తర్వాత దీనికి కావాల్సిన సాస్ కూడా. అయితే మనం టమాటాలు ఇందులో వేస్ట్ చేసుకుందాం. నా దగ్గర టమాటో ప్యూరీ కూడా ఉంది. ఇది టమాటో కొంచెం అంటే వేడి నీళ్ళల్లో ముంచేసి దానిపైన పొట్టు తీసి గింజలు తీసేసి చాప్ చేసుకున్నాను. దీన్ని టమాటో కన్కసే అంటారు. దీన్ని తీసుకొని మనం మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. ముందుగా అయితే వంకాయల్ని 2 పక్కల చక్కగా గ్రిల్ చేసుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాం. ఈ వంకాయ ఒక పక్కన కుక్ అయిన తర్వాత దాన్ని రెండో వైపు కూడా మనం తిప్పేసుకుందాం. వేసి దీనిపైన కూడా చిటికెడంత ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి, దీన్ని కూడా కొంచెం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఈ వంకాయ సాఫ్ట్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఇది సాఫ్ట్గా బెండ్ అవుతుంది. ఈ వంకాయలు కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కదా, 1 నిమిషం. అయితే తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ కట్టేస్తాను. ఈ వేడిలోనే ఇది కుక్ అయిపోతుంది. కానీ ఈ వంకాయతో పాటు మనం వేయడానికి సాస్ కూడా కావాలి. సో ఈ సాస్ ఇక్కడ తయారు చేసుకుందాం. ముందుగా మనం దీంట్లో కూడా ఆలివ్ ఆయిల్ తీసుకుందాం. ఆలివ్ ఆయిల్లో గొప్పతనం ఏంటి అంటే చాలా న్యూట్రల్గా ఉంటుంది ఫ్లేవర్. ఈ ఆలివ్ ఆయిల్లో ముందుగా మనం బిర్యానీ ఆకు, అలాగే దీంట్లో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసుకుందాం. సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసుకొని ఈ వెల్లుల్లిని కూడా ఇందులోనే లైట్గా సాటే చేద్దాం. అలాగే దీంట్లో లీక్స్ అని దొరుకుతాయి. అయితే ఇవి దొరకకపోతే మీకు ఉల్లి పరకలు తెల్లగా ఉన్నాయి కూడా కొంచెం వేసుకుంటే కొంచెం అలాగే రుచి వస్తుంది, అప్పుడు మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీంట్లో ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఇందులో మనం క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కూడా వేసి కొద్దిగా సేపు పెంచుకుందాం. చూడండి, ఒక్కొక్క దేశపు వంటలు ఒక రకంగా ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆలివ్స్ అని దొరుకుతాయి. అవి ఆ చెట్టు కొన్ని 1000 సంవత్సరాలు కూడా బతుకుతుందంటారు. దానికి వచ్చే కాయల్లో ఉన్న గింజ నుంచి ఆ నూనె తీస్తారు, ఆలివ్ ఆయిల్, చాలా సువాసన బాగుంటుంది. అదే మన దగ్గర కొన్ని 100 సంవత్సరాలుగా మనం పల్లి నూనె, నువ్వుల నూనె, ఇలా రకరకాల నూనెలు మనం వాడతాం. సో ఎక్కడ ఏది ఎక్కువగా దొరుకుతుందో అక్కడే ఆ నూనెలు వాడుకోవడం వాళ్ళకి అలవాటు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో
కొంచెం అంత ఉప్పు, అలాగే మరి కొంచెం మిరియాల పొడి, సో కొంచెం అంత బేసిలు, కొంచెం అంత ఒరిగాను. రుచి అద్దరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకొని దీంట్లో మనం ఈ టమాటో ప్యూరీ కొంచెం వేసుకుందాం. కొంచెం టమాటో ప్యూరీ, అలాగే టమాటోని వేడి వేడి నూనెలో వేయగానే దాని పొట్టు వచ్చేస్తుంది. తీసేసి దాంట్లో గింజలు తీసేసి పొట్టు లేకుండా కట్ చేసుకున్న కొంచెం టమాటో కనకసే. ఇంకొకటి దీంట్లో మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటి అంటే కొంచెం అంత పంచదార. సో కొంచెం పంచదార కూడా వేసుకొని దీన్ని ఎక్కువసేపు మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది మళ్ళీ మనం అవన్లో కూడా కుక్ చేసుకోబోతున్నాం. సో ఇందులో వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూద్దాం. మరి ఆహా, నిజంగా ఆ హర్బ్లో దాంట్లో ఉన్న రుచి అద్భుతం. సో ఇంకొక నిమిషం కుక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుందాం. కాకపోతే కొంచెం డ్రై అవ్వకుండా కొంచెం నీళ్లు కూడా వేసుకొని దీన్ని సాస్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటాను. టమాటో సాస్ ఆల్మోస్ట్ రెడీ, కానీ దీన్ని మళ్ళీ కుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ. సో ఈ టమాటో సాస్ని కూడా స్టవ్ కట్టేసి ఇప్పుడు దీంట్లో మనం చీజు, ఈ సాసు, వంకాయ అన్నీ కలిపి మన డిష్ ఎలా రెడీ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన సాస్ రెడీ ఉంది, వంకాయ రెడీ ఉంది, చీజ్ రెడీ ఉంది. అయితే ఇందులో ఒక బ్రెడ్ ముక్క రౌండ్గా కట్ చేసేసి ఈరోజు ఈ స్టీల్ రింగ్ వాడుతున్నాను. చాలా హోటల్లో, పెద్ద పెద్ద హోటల్లో ఏంటి అంటే చూడ్డానికి అందంగా కనపడడం కోసం వీళ్ళు ఇలా స్టీల్ రింగ్ వాడేసి ఇందులో అన్నీ పెట్టేసి బేక్ చేస్తారు. అవగానే ఈ రింగ్ తీసేసి వడ్డిస్తే చూడ్డానికి చక్కగా భలేగా అందంగా ఉంటుంది. సో ముందుగా బ్రెడ్ ముక్క వేసేసుకొని పెట్టేశాను. దీని లోపల మనం కొంచెం సాస్ వేసేసుకుందాం. చూడండి ఇలా ఈ సాస్ ఈ బ్రెడ్ ముక్కకు కూడా కొంచెం పట్టేసి భలేగా ఉంటుంది. కొంచెం అంత సాస్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ వంకాయ ముక్కల్ని మనం ఇలా కొంచెం పైకి వచ్చేలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని దీని లోపల మంచిగా చీజ్, వీళ్ళు చీజ్ చాలా ఎక్కువగా చాలా ఇష్టంగా తింటారు, వేసి మళ్ళీ దీంట్లో సాస్ వేసుకుందాం. ఇప్పుడు లజానియా ఇవి అవన్నీ లేయర్స్గా మనం చాలా చేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా మనకి పాస్తా బదులు ఈ వంకాయ మనకి పాస్తాలా పనిచేస్తుంది తినేటప్పుడు. సాస్ వేసాం, మళ్ళీ ఈ కొంచెం చీజ్ మరి ఇంకొక లేయర్లా వేసుకుందాం. సో మరొక్కసారి ఈ మిగిలిన సాస్ అంతా కూడా పరిచేసుకొని తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఇలా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఈ కొంచెం మిగిలిన సాస్ని కూడా దీనిపైన పరిచేసుకుందాం. మన ఇళ్లల్లో చేసుకునేటప్పుడు మనం అది చూడ్డానికి ఎలా ఉందా అని పెద్దగా ఆలోచించాం. వాళ్ళు మాత్రం ఇళ్లల్లో చేసుకున్న కంటికి బాగా కనిపించేలా చేసుకుంటారు. సాస్ చేసుకున్నాం, ఇది వేసాం. ఇప్పుడు దీనిపైన కొంచెం చీజ్ వేసేసుకొని వంకాయతో పాస్తా. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఓ మేము ఇది చేసుకున్నాం. ఇది మీరు చేసి పెట్టండి. మామూలుగా టమాటో సాస్ వేసేసి ఇలా వంకాయ వేసేసి కొంచెం అంత చీజ్. ఇప్పుడు దీన్ని తీసి మనం అవన్లో పెట్టేసేయాలి. సో మరి మన ప్లేట్ అయితే రెడీగా ఉంది, చీజ్ అయితే రెడీగా ఉంది. అవన్లో పెట్టగానే మెల్ట్ అవుతూ వాబో. సో మరి అవన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో బేక్ చేసుకుందాం. మన వంకాయ ఏమో వెళ్ళి అవన్లో కూర్చొని చక్కగా బేక్ అవుతుంది. మరి దాంతోపాటు పాస్తా తినడానికి అగ్లియో ఆలియో అంటే నూనె, చక్కగా చాప్ చేసిన గార్లిక్, ఈ రెండు ఎంతో టేస్టీగా ఉంటుంది పాస్తాకి. అయితే పాస్తా అనేది మనం వేడి నీళ్ళల్లో మంచిగా ఉడికించుకొని ఆల్దంతే అంటారు. అంటే ఇలా కొరక్కనే బయట తగలాలి, ఎక్కువగా కుక్ అవ్వకూడదు. సో ముందుగా మన ఇక్కడ వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి. సాస్ కూడా రెడీ చేసుకుందాం. కొంచెం అంత ఆలివ్ ఆయిల్ తీసుకొని, ఈ ఆలివ్ ఆయిల్ వల్లే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో మనం గార్లిక్ కొంచెం అంత లైట్గా కలర్ రావాలి, బ్రౌన్ కలర్ లైట్గా రావాలి, మరీ ఎక్కువ కాకూడదు. ఎక్కువ వచ్చిందనుకోండి చేదైపోతుంది. వెల్లుల్లి కూడా లైట్గా కలర్ రావాలి. వచ్చిన తర్వాత ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసిన వెంటనే దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేయండి.
లేకపోతే మన కళ్ళు చిట్టా పటా మండుతుంది. చిటికెడంతా ఉప్పు మన పాస్తా కోసం. నన్ను అడిగితే ఇంకా కొంచెం అంతా ఈ ఆలివ్ ఆయిల్ ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఈ ఆలివ్ ఆయిల్ సలాడ్లలో వాటిలలో పైనుంచి ఇలా పోసేసుకొని తినేస్తుంటారు. మన నీళ్లు ఇక్కడ ఇటు పక్కన మీకు నీళ్లు వేడెక్కాయి. ఏదైతే పాస్తా మనం ఈరోజు చేయాలనుకుంటున్నామో అది తీసుకొని కొంచెం ఈ వేడి నీళ్ళల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది కరెక్ట్గా కుక్ అవ్వగానే తీసేసి ఈ పెనంలో వేసుకొని టాస్ చేయడం అంతే. మనం వాడే ఈ స్పగతి పాస్తాని ఇలా వేడి నీళ్ళల్లో ముంచేసి వేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ పాస్తా చల్లారిపోయి దీనిపైన వేసిన తర్వాత సరిగ్గా కోట్ కాదు. వేడి నీళ్ళల్లో ఇలా కోట్ వేయగానే తర్వాత తీసి ఈ పాస్తాని టాస్ చేసేసుకుందాం అంతే. ఇందులో మనకి ఏది అక్కర్లేదు. ఈ పాస్తాతో పాటు మనం చేసుకునే ఆ వంకాయ తింటే భలే అదిరిపోతుంది. ఇది కూడా భలే టేస్టీగా ఉంటుంది. ఇది కూడా రెడీ అయిపోయింది. స్టవ్ స్విచ్ ఆఫ్ చేస్తాను. దీంట్లో కొంచెం అంత పార్స్లీ అనేది కొత్తిమీరలా ఉంటుంది. ఇది కొంచెం అంత వేసుకుంటే భలేగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాస్తా తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది. అయితే దీనిపైన కావాలంటే కొంచెం పార్మెజాన్ చీజ్ కూడా వేసుకుంటారు. కానీ దీనికి మాత్రం ఏం చీజ్ వేయను, ఎందుకంటే అద్భుతంగా ఎక్కువగా చీసేసి వంకాయ మంది రెడీ అయిపోతుంది. దాంతోపాటు ఇది సర్వ్ చేసుకుందాం. వెళ్ళి మనం వంకాయ తీసుకొచ్చేద్దాం. ఈ ప్లేట్ తీసుకొని ప్లేట్ కూడా చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇలా పెట్టేసుకుందాం. ఈ పాస్తా ఈ రింగ్ కూడా ఇప్పుడే తీయకూడదు. ఫస్ట్ మనం ఈ పాస్తాని మనకి ఎంత కావాలో అంతే కొంచెం కొంచెంగా తీసుకొని జాగ్రత్తగా ఇలా తీసుకొచ్చి ఇలా మనకి ఎంత కావాలో అంత పాస్తా వేసుకుందాం చుట్టూ. ఇప్పుడు మన ఈ రింగ్ తీసేయడమే. ఈ రింగ్ ఏదైతే ఉందో దాన్ని స్లోగా తీసామనుకోండి మన డిష్ రెడీ అయిపోయింది. లోపలేమో అద్భుతంగా వంకాయ చీజు అన్నీ, బయట పాస్తా. దీన్ని మనం తింటే అద్దిరిపోతుంది. రెడీ అయిపోయింది. మన దేశంలో అయితే మనం అన్నం దాంట్లో చక్కగా ఇంత గుత్తి వంకాయ కూర వేసుకుంటాం. అదే ఇటలీలో అయితే అన్నం బదులు పాస్తా, మన గుత్తి వంకాయ బదులు ఇలా ఎగ్ ప్లాంట్ పార్మిజానో. సో రకరకాల వాళ్ళకి దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి వాళ్ళు ఈ డిష్లు ఎవాల్వ్ చేసుకున్నారు. సో మరి మనం ఇప్పుడు దీన్ని ట్రై చేయడం. ఇంకొకటి పాస్తా తినే విధానం. ఈ స్పగతి ఇలాంటివి తినేటప్పుడు ఇందులో మనం అమ్మ బాబోయ్ ఎంత వేడిగా ఉన్నావు, పొగల మీద పొగలు వచ్చేస్తున్నాయి. కానీ నేను మాత్రం చాలా ఇది మైల్డ్గా ఉండే పాస్తా, దీంతోపాటు చాలా రిచ్గా ఉండే మనం వంకాయ కూర. ఈ వంకాయ కూడా మంచిగా ఈ ఓమో ఎంత వేడిగా ఉన్నావు. ఎంతో టేస్టీగా, ముఖ్యంగా పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే చాలా సంతోషపడతారు. అప్పుడప్పుడు మన దేశం వంటలే కాదు విదేశీ వంటలు కూడా చేసుకోవాలి. ఆహా. వంకాయతో పార్మిజియానో ఇటాలియన్ స్టైల్ తయారు చేయ విధానం. ముందుగా పెద్ద వంకాయని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెనంపై కొంచెం ఆలివ్ ఆయిల్, వంకాయ ముక్కలు, దానిపై కొంచెం ఉప్పు జల్లి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ పార్మిజానో దానికి సాస్ తయారు చేయ విధానం. ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేడి చేసి బిర్యానీ ఆకు, వెల్లుల్లి ముక్కలు, లీక్స్ వేసి వేగగానే ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, బేసిల్, ఒరిగానో వేసి వేగిన తర్వాత టమాటో ప్యూరీ, టమాటో కన్కసే, పంచదార వేసి కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో బ్రెడ్ ముక్కపై స్టీల్ రింగ్ పెట్టి దానిపై కొంచెం సాస్ వేసి వంకాయ ముక్క పెట్టి దానిపై చీజు సాసు లేయర్స్లా వేసుకొని ఈ వంకాయ ముక్కలతోటి కవర్ చేసి దానిపైన కొంచెం సాస్ మరియు చీజ్ వేసి ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మరి పాస్తా తయారు చేయ విధానం. ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేడి చేసి వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు అలాగే వేడి నీళ్ళల్లో ఉడికించిన పాస్తా వేసి టాస్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి దీన్ని బేక్ అయిన పార్మిజానో పై ఈ పాస్తా చుట్టూ సర్వ్ చేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా మరి నా వంటకాలు. నెక్స్ట్ అయితే రాగిని మీకోసం చకచక అంటూ కొన్ని స్పెషల్ అండ్ ఈజీ వంటకాలు తీసుకొచ్చేస్తుంది.
ఫెస్టివల్ సీజన్ కోసం ఒక మంచి స్వీట్ చూపించబోతున్నాను, అది కూడా ట్రైఫల్ పుడింగ్. ఫస్ట్ కావాల్సింది మనకు కస్టర్డ్. సో మీరు ఎప్పుడన్నా కస్టర్డ్ చేస్తారనుకోండి, కాస్త ఎక్కువగా మీరు కస్టర్డ్ తీసి పెట్టుకోండి. కస్టర్డ్ రెగ్యులర్గా మనం ఫ్రూట్స్ వేసేసుకొని కస్టర్డ్ చేసుకుంటాము. కొంచెం అంత ఎక్స్ట్రా కస్టర్డ్ తీసి పక్కన పెట్టుకొని కేక్ వేసుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఫస్ట్గా ఇక్కడ నేను కస్టర్డ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు తెలుసు కదండి కస్టర్డ్ చేయటం కోసం ఏం కావాలో. ఫస్ట్ పాలు మరగనిచ్చిన తర్వాత కొంచెం షుగర్, టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని, అలాగే కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం ఇలా థిక్గా చేసుకోండి, మరీ పల్చగా కాదు. సో కొంచెం థిక్గా చేసుకుంటే మనం ఒక లేయర్ వేయబోతున్నాము. మన పపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే యాపిల్ కూడా చిన్న ముక్కలు, అలాగే దానిమ్మ, మరి అట్టిపండు ఎప్పుడైనా నల్లబడుతుంది కాబట్టి లాస్ట్గా కట్ చేస్తాము. సో ఇక్కడ అరటిపండు కూడా రెడీగా ఉంది. సో ఈ పుడింగ్ చేయడం కోసం ఈ స్పాంజ్ కేక్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్గా కట్ చేసుకుంటాం 3 లేయర్స్గా. చూడండి ఇలా బ్రెడ్ స్లైసుల్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో మన అందరి ఇంట్లో జామ్ ఉంటుంది కదండి, సో ఆ జామ్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంకొక స్లైస్ పెట్టేసి మళ్ళీ కాస్త జామ్ రాసేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను మధ్యలో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసేసుకొని ఇలా రాసేసుకున్నాను. సో ఇలా డైరెక్ట్గా ఇదే తినొచ్చు, కానీ మనం ట్రఫల్ పుడింగ్ చేస్తున్నాము. సో ఈ స్పాంజ్ కేక్ని తీసుకొని ఫస్ట్గా చిన్న ముక్కలుగా క్యూబ్స్గా కట్ చేసుకుంటాం. సో మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఇవి కట్ చేసుకోండి. సో చూడండి 4 అయినాయి. ఇందులో మళ్ళీ చక్కటి క్యూబ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ క్యూబ్స్ని ఈ కప్స్లలో పేర్చుకుంటాం. సో అలాగే ఇక్కడ జెల్లీని కూడా నేను కట్ చేసి పెట్టుకుంటాను. ఇవి కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా. తర్వాత ఇవి ఇలా తీసేసామనుకోండి, చిన్న చిన్న జెల్లీలు రెడీ అయిపోయాయి. ఇవి పిల్లలకి చాలా చాలా ఇష్టం. చూడండి ఎంత నమిలినా ఇది నములుతూనే ఉండాలి, అంత సూపర్ సాఫ్ట్గా జెల్లీ ఉంటుంది. సో మరి ఇవి చిన్న క్యూబ్స్ తీసేసి పెట్టుకుంటాను. సో ఈ బౌల్లో మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇవి టైట్గా బౌల్ కనిపించకుండా ఉండేటట్టు మనం అరేంజ్ చేసుకుందాము. సో చూడండి ఇక్కడ చక్కగా అరేంజ్ చేసేసాను. చూడండి గ్యాప్ లేకుండా చక్కగా ఒక రౌండ్ వచ్చేసింది. సో మరి ఇప్పుడు మనం దీని మీద ఫ్రూట్స్ వేసుకుందాము. సో ఈ ఫ్రూట్స్ అన్నీ ఏం చేయొచ్చు అంటే మనం కస్టర్డ్ ఎలా అన్ని ఫ్రూట్స్ ఒకటే దాంట్లో మిక్స్ చేస్తాము, అలాగే దానిమ్మ, యాపిల్, అలాగే పపాయ, బనానా కూడా కట్ చేసుకోవాలి కదా. సో లాస్ట్లో ఎప్పుడైనా బనానా కట్ చేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో ఈ బనానాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. సో మరి బనానా కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే ఈ మిక్స్చర్ని అరేంజ్ చేసుకున్న కేక్ మిక్స్చర్ మీద వేసుకోవాలి. ప్లేస్ లేకుండా కొంచెం మంచిగా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఏదైనా గ్యాప్స్ ఉన్నా ఫిల్ అయిపోతుంది. సో మీకు కావాలంటే ఫస్ట్గా ఈ జెల్లీవి ఇంకొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని జెల్లీ అన్న వేసుకోండి, లేదంటే నేను ఫస్ట్ కొంచెం కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే కింద వరకు మన బ్రెడ్కి వెళ్ళిపోతుంది. సో చూడండి ఇక్కడ మీరు చూడండి ఇలా సైడ్లలో నుంచి కస్టర్డ్ మెల్లిమెల్లిగా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం తినేటప్పుడు కిందనేమో మన స్పాంజ్ కేక్, మధ్యలో ఫ్రూట్స్, పైననేమో మన కస్టర్డ్. సో ఇప్పుడు దీని మీద కావాలంటే మీరు జెల్లీలు వేసుకోవచ్చు. మరి లాస్ట్లో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఆ ఫ్రెష్ క్రీమ్ని
ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్లో వేసుకొని ఎడ్జెస్ మనం మెహందీ కోన్ ఎలా చేసుకుంటామో అలా కోన్ చేసుకొని ఎడ్జ్ కట్ చేసుకున్నారనుకోండి, చక్కటి మనం టాపింగ్ వేసుకోవచ్చు. మనం కేక్కి డెకరేట్ చేసినట్టు కాస్త ఇలా డెకరేట్ చేస్తున్నాను. మన ట్రైఫుల్ పుడింగ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది ఇమీడియట్గా ఎంజాయ్ చేసే కన్నా మీరు ఇది ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని తర్వాత ఎంజాయ్ చేస్తే సూపర్ సూపర్ హోటల్ స్టైల్ ట్రైఫుల్ పుడింగ్ రెడీగా ఉంటుంది. ఇలా తీసుకొని తిన్నాం అనుకోండి, మన స్పాంజ్ కేక్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ కూడా మధ్యలో వచ్చేసాయి. చూడండి ఇక్కడ మన పుడ్డింగ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. సో మరి చక్కటి ట్రైఫుల్ పుడింగ్ ఫెస్టివల్కి ట్రై చేస్తారు కదా, ఈ న్యూ ఇయర్కైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ కట్ చేయండి, వేసేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నైట్ కేక్ కట్ చేసే బదులు ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీ ఇళ్లల్లో చేసుకునే అద్భుతమైన వంటలు మాకు కూడా రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూసేశారు కదా మరి ఈరోజు వంటకాలు. రేపు సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.